హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నుంచి మన ఛానల్లో టెట్కి సంబంధించిన మ్యాథ్స్ మెథడాలజీ క్లాసెస్ కూడా చెప్పబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి. ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనిపించినట్లయితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మీకైతే అందించడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు వీడియోలో మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించి గణితం యొక్క అర్థం మరియు గణితానికి సంబంధించి వివిధ శాస్త్రవేత్తలు ఇచ్చిన నిర్వచనాల గురించి అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ నుంచి మీకు టెట్ ఆర్ డిఎస్సిలో ఖచ్చితంగా 1 మార్క్ అయితే వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి జాగ్రత్తగా వింటూ నోట్స్ రాసుకోండి. ఆ తర్వాత మనం ప్రాక్టీస్ బిట్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. వీటికి సంబంధించి ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ ఏంటి, వీటన్నిటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. గణితం నిర్వచనాలు. గణితాన్ని ఆంగ్లంలో మ్యాథమెటిక్స్ అనడం జరుగుతుంది. మరి ఈ పదం ఎక్కడి నుంచి ఆవిర్భవించింది, ఎక్కడి నుంచి తీసుకోబడింది, ఈ విషయాల గురించి అయితే మొదట డిస్కస్ చేద్దాం. గణితం. గణితాన్ని ఆంగ్లంలో మ్యాథమెటిక్స్ అనడం జరుగుతుంది. ఈ మ్యాథమెటిక్స్ అనే పదం ఆంగ్లంలో మొదటిగా ఉపయోగించింది ఎవరు అంటే గ్రీకులు. ఈ గ్రీకులలో పైథాగోరియన్లు. ఇది చాలా ఇంపార్టెంట్. మ్యాథమెటిక్స్ అను పదంని ఆంగ్లంలో మొదట ఉపయోగించిన వారు ఎవరంటే గ్రీకులు. ఇప్పుడు ఈ మ్యాథమెటిక్స్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్. మ్యాథమెటిక్స్ అనేది 2 గ్రీకు పదాల కలయిక వల్లనైతే ఏర్పడింది. అవి ఏంటంటే మ్యాంథనైన్ మరియు టెక్నే. మ్యాంథనైన్ అనేది గ్రీకు పదం. మ్యాంథనైన్ యొక్క అర్థం ఏంటంటే నేర్చుకోవడం. అదేవిధంగా టెక్నే అనేది కూడా మనకు గ్రీకు పదం. దీని యొక్క అర్థం ఒక కళ లేదా సూక్ష్మ పద్ధతి. ఇప్పుడు ఈ 2 పదాల కలయిక వల్లనే మనకు మ్యాథమెటిక్స్ అనే పదం అయితే రావడం జరిగింది. దీన్ని పూర్తిగా చెప్పాలంటే గణితం అంటే విషయాలకు సంబంధించి వివిధ సూక్ష్మ పద్ధతులను నేర్చుకునే ఒక కళ. మనకు ఎగ్జామ్లో ఎలా కూడా క్వశ్చన్ రావచ్చు, మ్యాంథనైన్ మరియు టెక్నే అనే పదాలు ఏ భాషకు చెందినవి? గ్రీకు భాషకు చెందినవి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ అనేది మ్యాథమెటికా అనే లాటిన్ పదం నుంచి వచ్చిందని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మ్యాథమెటికా అనేది మనకు లాటిన్ నుంచి తీసుకోబడిన పదం. దీని నుంచి మ్యాథమెటిక్స్ వచ్చిందని చెప్పడం జరుగుతుంది. మరి ఈ మ్యాథమెటికా అనే పదానికి అర్థం ఏంటంటే గణిత కళ. తెలుగులో మ్యాథమెటిక్స్ని ఏమనడం జరుగుతుంది? గణితం అని అనడం జరుగుతుంది. ఈ గణితం అనే పదం గన్ అనే సంస్కృత పదం నుంచి అయితే తీసుకోవడం జరిగింది. గన్ అంటే అర్థం ఏంటంటే లెక్కించడం. లాటిన్ భాషలోని అర్స్ మ్యాథమెటికా అనే పదం ఆంగ్ల భాషలోని మ్యాథమెటిక్స్కి మూల రూపం. ఇప్పటి వరకు మనం మ్యాథమెటిక్స్ అనేది గ్రీకు భాష నుంచి లాటిన్ భాష నుంచి వచ్చిందని చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల పదానికి మూల రూపం ఏంటంటే లాటిన్ భాషలోని అర్స్ మ్యాథమెటికా అనే పదము మ్యాథమెటిక్స్కి మూల రూపం అని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు మ్యాథమెటిక్స్ అనే పదము ఏ భాషల నుంచి తీసుకోబడిందో అని ఇక్కడనైతే వివరించడం జరిగింది. ఇప్పుడు గణితానికి సంబంధించిన నిర్వచనాలను అయితే చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఈ వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. నిర్వచనాలు చూసినట్టయితే సంఖ్య, రాశులు, మాపనాల విజ్ఞానమే గణితం అని చెప్పిన వ్యక్తి ఎవరంటే బెల్. ఎగ్జామ్లో డైరెక్ట్గా ఇలా నిర్వచనం ఇచ్చి చెప్పిన వ్యక్తి ఎవరు అని ఆప్షన్స్లో ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం. సంఖ్య, రాశులు, మాపనాల విజ్ఞానమే గణితం అని చెప్పింది బెల్. దీన్ని మనం ఎలా గుర్తుంచుకోవాలంటే సంఖ్య, రాశులు అని మనకు నిర్వచనంలో కనబడితే దానికి ఆన్సర్ వచ్చేసి బెల్ అని గుర్తుంచుకోవాలి. పరికల్పిత ఉత్పాదకత వ్యవస్థే గణితం అని చెప్పింది ఎవరంటే మేరియా పియరీ. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఎలా గుర్తుంచుకోవాలి అంటే పరికల్పితము మేరియా పియరీ అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. గణితం అంటే పరిమాణ శాస్త్రం అని చెప్పింది ఎవరంటే అరిస్టాటిల్. మళ్ళీ ఒకసారి చూద్దాం. గణితం అంటే పరిమాణ శాస్త్రం అని చెప్పింది అరిస్టాటిల్. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే పరిమాణ శాస్త్రం అనగానే మనకు అరిస్టాటిల్ గుర్తుకు రావాలి. ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితం. ఇది చెప్పింది ఎవరంటే బెంజమిన్ పీర్స్. ఇక్కడ శాస్త్రవేత్తల పేర్లు నేను ఎలా రాసానో మీరు అలానే రాసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి పేరు ఇంకోటి కూడా రావడం జరిగింది. ఆవశ్యకత అని మనకు కనబడగానే దానికి మనకు బెంజమిన్ పీర్స్ అనే పేరు గుర్తుకు రావాలి. గణితం అంటే పరోక్ష మాపనం అని చెప్పింది ఎవరంటే ఆగస్టు కోమ్టే. ఇక్కడ పరోక్ష మాపనం అనగానే మనకు ఆగస్టు కోమ్టే గుర్తుకు రావాలి.
ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసము ప్రపంచ వృత్తులన్నిటిలోని ఇది చక్కనిది అని చెప్పింది ఎవరంటే పాస్కల్. మనకు ఆత్మ అని కనబడగానే దానికి సంబంధించిన శాస్త్రవేత్త పాస్కల్ గుర్తుకురావాలి. ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసం ప్రపంచ వృత్తులన్నిటిలోనూ ఇది చక్కనిది అని చెప్పింది పాస్కల్. గణితం అంటే వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ అని చెప్పింది హెన్రీ పాయింకేర్. మళ్ళీ ఒకసారి చూద్దాం. గణితం అంటే వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ అని చెప్పింది హెన్రీ పాయింకేర్. ఇక్కడ మనకి వివిధ వస్తువులు అనగానే మనకి హెన్రీ పాయింకేర్ గుర్తుకురావాలి. వివిధ వస్తువులు అనగానే హెన్రీ పాయింకేర్ గుర్తుకురావాలి. హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గం గణితం అని చెప్పింది లాక్. మళ్ళీ ఒకసారి చూద్దాం. హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గం గణితం అని చెప్పింది లాక్. మేధస్సు స్థిరపడే మార్గం అనగానే మనకు లాక్ గుర్తుకురావాలి. సకల శాస్త్రాలకు మూలం ద్వారం లాంటిది గణితం అని చెప్పింది బేకన్. ద్వారం అనగానే మనకు బేకన్ గుర్తుకురావాలి. ద్వారం బేకన్. సముద్రం అంతటి గణిత శాస్త్రానికి అంతులేదు అని చెప్పింది ఎవరంటే భాస్కరాచార్య. ఇక్కడ మనకు సముద్రం అనగానే భాస్కరాచార్యుడు గుర్తుకురావాలి. సముద్రం అంతటి గణిత శాస్త్రానికి అంతులేదని చెప్పింది భాస్కరాచార్య. సముద్రం భాస్కరాచార్య. గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రం అని చెప్పింది బెంజమిన్ పియర్స్. అవసరమైన నిర్ధారణలు అనగానే మనకు బెంజమిన్ పియర్స్ గుర్తుకురావాలి. విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నైనది, అద్భుతమైనది, మానవునికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేది, ప్రశంసమైనది, ప్రదర్శింపదగినది గణితం అని చెప్పింది ఎవరంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్. విజ్ఞాన శాస్త్రం అనగానే మనకు గుర్తుకు రావాల్సిన వ్యక్తి ఎవరంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్. పరస్పర సంగతాలైన అంశాల నుండి స్వీకృతాలు రాబట్టడమే గణితం అని చెప్పింది ఎవరంటే బెర్ట్రాండ్ రస్సెల్. పరస్పర సంగతాలు బెర్ట్రాండ్ రస్సెల్. ఎచ్చట లయ కలదో అచ్చట సంఖ్య కలదు అని చెప్పింది ఎవరంటే పైథాగరస్. లయ అనగానే మనకు పైథాగరస్ గుర్తుకు రావాలి. సంఖ్యలు మేధస్సుకు సాక్ష్యాలు, అవి మానవ జాతికి మాత్రమే పరిమితం అని చెప్పింది బాల్టిక్. మేధస్సుకు సాక్ష్యాలు అనగానే మనకు బాల్టిక్ గుర్తుకు రావాలి. అదేవిధంగా ఇంతకుముందు మేధస్సులో స్థిరపడడం అంటే లాక్ గుర్తుకు రావాలి. మేధస్సుకు సాక్ష్యాలు అంటే బాల్టిక్. ప్రాథమిక స్థాయి విద్యా గమ్యాలను సంకుచిత గమ్యాలు, ఉన్నత గమ్యాలుగా వర్గీకరించింది ఎవరంటే జార్జి పోలియా. సంకుచిత గమ్యాలు, ఉన్నత గమ్యాలు అనగానే మనకు జార్జి పోలియా గుర్తుకు రావాలి. గణితం గురించి ఎన్నో విషయాలు తెలుసుకునే కన్నా ఏ విధంగా గణితీకరించాలో తెలుసుకోవాలి అని చెప్పింది ఎవరంటే డేవిడ్ వీలర్. గణితీకరించడం అనగానే మనకు డేవిడ్ వీలర్ గుర్తుకు రావాలి. నేను సంతోషంగా లేనని భావిస్తే సంతోషం పొందడానికి గణితాన్ని చేస్తాను అని చెప్పింది ఆల్ఫ్రెడ్ రెన్వీ. సంతోషం అనగానే మనకి ఆల్ఫ్రెడ్ రెన్వీ గుర్తుకు రావాలి. నేను సంతోషంగా లేనని భావిస్తే సంతోషం పొందడానికి గణితాన్ని చేస్తాను అని చెప్పింది ఆల్ఫ్రెడ్ రెన్వీ. గణిత చరిత్రను, దాని యథార్థ స్థితిని అధ్యయనం చేయడమే గణిత శాస్త్ర భవితవ్యాన్ని దర్శింపజేసే సరియైన పద్ధతి అని చెప్పింది హెన్రీ పాయింకేర్. హెన్రీ పాయింకేర్కి సంబంధించి ఇంతకుముందు ఆల్రెడీ ఒక డెఫినేషన్ రావడం జరిగింది. అది ఏంటంటే వివిధ వస్తువులకు సంబంధించి ఒకే పేరును సూచించే కళనే మనం గణితం అంటామని చెప్పడం జరిగింది. అక్కడ వివిధ వస్తువులు అనేది మన కీవర్డ్. ఇక్కడ గణిత చరిత్రను, దాని యథార్థ స్థితిని అధ్యయనం చేయడమే గణిత శాస్త్ర భవితవ్యాన్ని దర్శింపజేసే సరైన పద్ధతి అని చెప్పింది హెన్రీ పాయింకేర్. ఇక్కడ యథార్థ స్థితి అయినా గుర్తుంచుకోవచ్చు, చరిత్ర అయినా గుర్తుంచుకోవచ్చు. మానవ నాగరికతకు అద్దం లాంటిది గణితం. ఎలాగైతే మానవ నాగరికత అభివృద్ధి చెందుకుంటూ వచ్చిందో ఆ అభివృద్ధితో పాటు గణితం కూడా అభివృద్ధి చెందడం జరిగింది. ఈరోజు వీడియోలో మనం నేర్చుకున్న అంశాలు: గణితం యొక్క అర్థం, మ్యాథమెటిక్స్ అనే పదం ఏ భాషల నుంచి స్వీకరించబడింది, మరియు వివిధ శాస్త్రవేత్తలు ఇచ్చిన గణితానికి సంబంధించిన నిర్వచనాల గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనిపించినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.